హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఐఎస్. ఇవాళ మనము ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 జాగ్రఫీ పార్ట్, జాగ్రఫీ సిలబస్ చూసుకున్నాం. ఆ జాగ్రఫీలో కొన్ని పీవైక్యూస్ క్వశ్చన్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ 1. గ్రూప్ 1 జాగ్రఫీ సిలబస్ చూసుకుంటే ప్రిలిమ్ స్టేజ్లో ఫిజికల్ జాగ్రఫీలో ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్, వెజిటేషన్, సాయిల్స్, వాటర్, రిసోర్సెస్. హ్యూమన్ జాగ్రఫీ అంటే జాగ్రఫీలోనే ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి ఉన్నాయి. హ్యూమన్ జాగ్రఫీలో ఏముంది? మనకి పాపులేషన్ ఉంది, మైగ్రేషన్, ఇంకా అర్బనైజేషన్. ఎకనామిక్ జాగ్రఫీలో ఏంది? రిసోర్సెస్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఇంకా రీజనల్ డిస్పారిటీస్. జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రివర్స్, టోపోగ్రఫీ, డిస్ట్రిక్ట్స్, ఇంకా రిసోర్సెస్. ఇవన్నిటితో పాటు మనం మెయిన్స్లో చూసుకుంటే మెయిన్స్ పార్ట్ 4, పేపర్ 4లో హిస్టరీతో పాటు జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ ఉంది, క్లైమేట్ వెరీ ఇంపార్టెంట్, సాయిల్స్, వెజిటేషన్, హ్యూమన్ జాగ్రఫీ అండ్ రీజనల్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ. సేమ్ ప్రిలిమ్స్ లానే, కాకపోతే ఇక్కడ మనం డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. మనం ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే, రీసెంట్గా ఆయన ఎగ్జామ్స్ చూసుకుంటే వాళ్ళు ఇండియన్ క్లైమేట్, ఇండియన్ జాగ్రఫీ దే ఆర్ ఇంటర్లింకింగ్ విత్ ఏపీ జాగ్రఫీ అనమాట. ఏపీ జాగ్రఫీ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏపీ జాగ్రఫీ రిసోర్సెస్, మళ్ళీ ఏపీ క్లైమేట్ వేరియేషన్ ఏంటి, ఎందుకు ఎక్కువ సైక్లోన్స్, ఎందుకు ఎక్కువ ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పేసి, అంటే దానికి క్లైమేటిక్ రీజన్స్ అనేటివి ఏంటి అని వస్తున్నాయి చూసుకుంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి చూసుకుందాం. ఫస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1 క్వశ్చన్ చూసుకుంటే 2020 ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. ఫాలోయింగ్ ఆర్ ద ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాల్కనిక్ యాక్టివిటీ అండ్ దర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బాథోలిట్స్, హ్యూజ్ మాస్ ఆఫ్ igneous rocks, usually granite at the deeper layers of the crust. సెకండ్ వచ్చేసి ఫాకోలిట్స్, large igneous mounds with a dome shaped upper surface. థర్డ్ వచ్చేసి dikes, wall-like structures developed by solidifying almost perpendicular to the ground. 4 వచ్చేసి sills, the near horizontal bodies of intrusive igneous rocks. ఇవన్నీ ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాల్కెనో. ఏవి కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ మనం అవేంటో చూసుకుందాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. మనము వాల్కనిక్ ఎరప్షన్ చూసుకున్నప్పుడు యాక్చువల్గా ఏంటి, మనకి మ్యాంటిల్లో హీట్ అండ్ ప్రెషర్ వల్ల రాక్స్ అనేటివి మాల్టన్ ఫామ్లో అవుతాయి. ఆ మాల్టన్ రాక్ని మనము ఏమంటాం? మ్యాగ్మా అంటాం. మాల్టన్ రాక్ ఫామ్ని మ్యాగ్మా అంటాం. హీట్ అండ్ ప్రెషర్ వల్ల రాక్ కాస్త మాల్టన్ రాక్ ఫామ్లో ఉంటుంది, దాన్ని మనం మ్యాగ్మా అంటాం. ఈ మ్యాగ్మా చిన్న చిన్న క్రాక్స్ నుండి అది మనకి క్రస్ట్ వరకు వచ్చి, ఈ క్రస్ట్ పైన మనకి వాల్కనిక్ ఎరప్షన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్మా క్రస్ట్ పైకి వచ్చి ఎరప్ట్ అవుతుందో దాన్ని మనం వాల్కనిక్ ఎరప్షన్ అంటాం. కాకపోతే ఈ మ్యాగ్మా మన మ్యాంటల్ నుండి క్రస్ట్కి వచ్చే జర్నీలో కొన్ని ప్లేసెస్లో ఇన్సైడ్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, ఈ సర్ఫేస్ లేయర్ కంటే లోపల ఒక్కొక్కసారి డిఫరెంట్ ప్లేసెస్లో కూల్ అయిపోయి సాలిడిఫై అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది మ్యాగ్మా. ఇప్పుడు ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి సాలిడిఫై అయిపోతుంది, ఇక్కడికి వెళ్ళి అంటే పైకి వెళ్ళకుండా ఒక్కొక్కసారి ఇన్సైడ్ ఎర్త్ లోపల ఇంటర్నల్ ఫార్మేషన్, ఆ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో సాలిడిఫై అయిపోయి, కూల్ అయిపోయి, సాలిడిఫై అయిపోయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్ని మనం ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. ఇంటర్నల్ ఫార్మేషన్. ఇంట్రూసివ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్సైడ్ ద ఎర్త్ సర్ఫేస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ బేస్డ్ ఆన్ ద షేప్ పైన మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం అదే నేమ్స్ క్వశ్చన్లో ఇచ్చారు అనమాట, బాథోలిట్స్, డైక్స్, సిల్స్ అని. ఫస్ట్ మనం బాథోలిట్స్ చూసుకుందాం. బాథోలిట్స్ అంటే హ్యూజ్ మాస్ ఆఫ్
ఇప్పుడు ఇట్లకించి మ్యాగ్మా వస్తుంది, ఇక్కడ హ్యూజ్ మాస్ కూల్ అయిపోయి సాలిడిఫై అయిపోయింది అనుకోండి, దాన్ని మనం బాథోలిత్స్ అంటాం. బాథోలిత్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బాథోలిత్ పైకి, ఇప్పుడు ఇంకా పైకి వెళ్తుంది. ఈ వర్టికల్ గా ఉన్న దాన్ని మనం డైక్ అంటాం. డైక్ వాల్ లాగా ఉంటుంది డైక్, వర్టికల్ స్ట్రక్చర్ని. ఇప్పుడు ఇక్కడ నుండి సపోజ్ ఇప్పుడు ఇక్కడ రాక్ లేయర్స్ ఉంటాయి కదా మనకి, ఈ రాక్ లేయర్స్ మధ్యలో ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వెళ్తున్నప్పుడు మ్యాగ్మా, అది ఎప్పుడైతే ఇట్లా హారిజాంటల్ షీట్ ఆఫ్ మ్యాగ్మా హారిజాంటల్గా కూల్ అయి ఫామ్ అవుతుందో హారిజాంటల్ షీట్ లాగా, దాన్ని మనం సిల్ అంటాం. సిల్. డైక్ అంటే వాల్ లైక్ స్ట్రక్చర్, సిల్ అంటే హారిజాంటల్ స్ట్రక్చర్. సేమ్ లెవెల్ అని గుర్తుపెట్టుకోండి, సిల్ సేమ్ లెవెల్ హారిజాంటల్. బాథోలిత్ ఇక్కడ హ్యూజ్ మాస్ డీప్ ఇన్సైడ్. ఇది బాథోలిత్, డైక్, సిల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాకోలిత్, లాపోలిత్, లాకోలిత్ ఉంటాయి. ఫస్ట్ ఫాకోలిత్ చదువుకున్నాం. ఫాకోలిత్ అంటే ఇప్పుడు మనకి సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి అనుకోండి, లేయర్డ్ రాక్స్. ఇప్పుడు ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్, ఇవి కంప్రెస్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ క్రెస్ట్ ఇంకా టఫ్ ఉంటుంది. ఈ ఏరియాస్లో కూల్ అయిన మ్యాగ్మాని, అంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్స్లో కూల్ అయిన మ్యాగ్మాని మనం ఫాకోలిత్స్ అంటాం. లేయర్స్ మధ్యలో ఇక్కడ దాన్ని మనం ఫాకోలిత్ అంటాం. లాకోలిత్ ఏమో డోమ్ షేప్డ్ ఉంటుంది, లోపోలిత్ ఏమో సాసర్ షేప్ ఉంటుంది మనకి, కాన్కేవ్. ఇదేమో కాన్వెక్స్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. బాథోలిత్స్ ఏంటి? హ్యూజ్ మాస్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్, మోస్ట్లీ వాల్కనిక్ ఇన్సైడ్ ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి. యూజువల్లీ గ్రానైట్ ఈజ్ ఎ ఇగ్నియస్ రాక్ ఎట్ ద డీపర్ లేయర్స్. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫాకోలిత్ లార్జ్ ఇగ్నియస్ మౌంటైన్స్ విత్ డోమ్ షేప్డ్ అప్పర్ సర్ఫేస్. ఎస్, ఇట్లా మనకి క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ లో ఫామ్ అవుతాయి, ఇది కూడా కరెక్ట్. డైక్స్ వచ్చేసి వాల్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్డ్ బై సాలిడిఫైయింగ్ ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్. ఎస్, పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్, ఇది కూడా కరెక్ట్. సిల్స్ ద నియర్ హారిజాంటల్ బాడీస్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఎస్, నియర్ హారిజాంటల్. 1, 2, 3 and 4 అన్ని కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఈస్ 4. ఇప్పుడు ఒకసారి మనకి ఇంట్రూజివ్ అడిగినారు, నెక్స్ట్ ఎక్స్ట్రూజివ్ అడగచ్చు, లేకపోతే వాల్కనిక్ ఫార్మేషన్ మీద అడగచ్చు, లేకపోతే ఆ ఇయర్ న్యూస్లో ఉన్న వాల్కనోస్ మీద కూడా అడగచ్చు. అంటే ఇక్కడ నుండి మనకి ఏంది తీసుకోవాలి పీవైక్యూస్ నుండి అంటే, వాల్కనోస్ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాల్కనోస్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద క్లైమేటిక్ కంట్రోల్స్ అండ్ హౌ డూ దే ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ క్లైమేట్? అసలు క్లైమేటిక్ కంట్రోల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇండియన్ క్లైమేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇండియన్ క్లైమేట్ చూసుకుంటే ఆర్ ఇండియాని చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ చిరపుంజి నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ సైడు మనకి థార్ డెసర్ట్ ఉంది, సేమ్ ఇక్కడ అట్లానే నార్త్ ఈస్ట్ ఉంది. కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్లో మాసిండ్రమ్ ఇంకా చిరపుంజి సైడ్ హై రెయిన్ఫాల్ చూస్తాం, చాలా ఎక్కువ వర్షం చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే డ్రై క్లైమేట్స్ ఉంటాయి. ఎందుకంటే క్లైమేటిక్ కంట్రోల్స్ వల్ల. ఈ క్లైమేటిక్ కంట్రోల్స్ ఏంటంటే రిమోట్ కంట్రోల్స్ లాగా పనిచేస్తాయి. ఏంటి క్లైమేటిక్ కంట్రోల్స్? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండియన్ క్లైమేట్. ఏవేవైతే ఫ్యాక్టర్స్ ఇండియన్ క్లైమేట్ని ఎఫెక్ట్ చేస్తాయో దాన్ని మనం క్లైమేటిక్ కంట్రోల్స్ అంటాం. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ ఏందో చూసుకుందాం, దానివల్ల మన ఇండియన్ క్లైమేట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిందో చూసుకుందాం. ఫస్ట్ క్లైమేటిక్ కంట్రోల్ వచ్చేసి క్లైమేటిక్ కంట్రోల్. ఓకే, క్లైమేటిక్ కంట్రోల్. మనం ఇప్పుడు మేజర్ క్లైమేటిక్ కంట్రోల్ చూసుకుందాము ఆఫ్ ఇండియా. ఫస్ట్ వచ్చేసి లాటిట్యూడ్.
మన ఇండియా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ 0 degrees, మనది 8 degrees నార్త్ టు 37 degrees అప్రాక్సిమేట్లీ ఇట్లా ఉంటుంది. మధ్యలో ఏంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద సౌత్ సైడ్ మనకి ట్రాపికల్ క్లైమేట్ చూస్తున్నాం. ట్రాపికల్ జోన్ ఇది ట్రాపికల్ జోన్ కిందకి వస్తుంది. నార్త్ సైడ్ మనకి సబ్ ట్రాపిక్స్ కిందకి వస్తుంది. అవునా? అందుకనే సౌత్ సైడ్ ఎక్కువ వార్మ్, అంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ వార్మ్నెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్త్. సో లాటిట్యూడ్ వల్ల కూడా మనకి క్లైమేట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ఒక క్లైమేటిక్ కంట్రోల్. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు క్వశ్చన్ వచ్చినప్పుడు. వాట్ ఆర్ క్లైమేటిక్ కంట్రోల్ అంటే ఫస్ట్ క్లైమేటిక్ కంట్రోల్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చేసి, క్లైమేటిక్ కంట్రోల్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండియన్ విచ్ ఎఫెక్ట్స్ ఇండియన్ క్లైమేట్ అని చెప్పేసి, దాని తర్వాత మేజర్ క్లైమేటిక్ కంట్రోల్స్ ఇట్లా ఫస్ట్ ఏంటో రాసేసి ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్సర్లో మ్యాప్స్ ఇంక్లూడ్ చేయాలి. లేకపోతే మీకు మ్యాప్స్ చేయడానికి రాకపోతే సింపుల్గా ఇట్లా డిస్క్రైబ్ చేయండి చాలు. కాకపోతే క్లియర్ అండ్ నీట్గా ఉండాలి, క్రిస్ప్గా. ఇంత ఇంత పేరాగ్రాఫ్లు కాకుండా వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకు కూడా ఓకే వీళ్ళకి వస్తుంది, నీట్గా ఉంది, మంచిగా అని ఈజీగా కరెక్షన్ అయిపోతుంది. మీకు ఓకే క్లారిటీ ఉందని తెలుస్తుంది వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ హైట్. హైట్ తీసుకుంటే టెంపరేచర్ డిక్రీజెస్. మనం పైకి అలా వెళ్తుంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం సర్ఫేస్ మీద ఉన్నాం, ఇది మౌంటైన్. మనం పైకి ఎక్కుతూ ఉంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్, విత్ ఆల్టిట్యూడ్. ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 6.5 degrees per kilometer. ఒక్క కిలోమీటర్కి మనకి 6.5 degrees అనేది ఒక్కొక్క కిలోమీటర్. ఇప్పుడు ఇది 1 kilometer, ఇది 2 kilometers. ఇప్పుడు ఇక్కడ వరకు 6.5 degrees అనేది తక్కువ అవుతుంది. మళ్ళీ సెకండ్ కిలోమీటర్ పోయే వరకు మళ్ళీ 6.5 degrees అప్రాక్సిమేట్లీ. ఈ రేట్ని మనం నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం. నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం. ఎందుకు ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎగ్జాంపుల్ ఒకటే దగ్గర ఉన్న ఒక హిల్ స్టేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే నార్త్లో ఉన్న ఢిల్లీ, షిమ్లా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి, ఢిల్లీలో ఎక్కువ వేడి ఉంటుంది అని చెప్పేసి హాట్ టెంపరేచర్స్ ఉంటుంది. షిమ్లాలో ఎందుకంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే హిల్ స్టేషన్స్ మనకి ఏసీ అంటారు కదా. హిల్ స్టేషన్స్ సమ్మర్లో ఓకే, హిల్ స్టేషన్స్ ఎందుకంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి వీ విల్ ప్రిఫర్ టు గో టు హిల్ స్టేషన్స్. హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే అక్కడ టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా క్లైమేట్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడనేమో ఒక వార్మ్ క్లైమేట్ ఉంటే పైకి వెళ్ళేటప్పుడేమో కూల్ క్లైమేట్ ఉంటుంది, కూల్ వెదర్. ఇది కూడా ఆల్టిట్యూడ్ కూడా ఎఫెక్ట్స్ క్లైమేట్ ఆఫ్ ఇండియా. నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కడ తీసుకుని ఇట్స్ మేజర్ క్లైమేటిక్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ సీ. డిస్టెన్స్ ఫ్రమ్ సీ ఇట్లా ఇచ్చుకుంటా మీరు ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఇస్తే దిస్ ఈస్ హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ అని కూడా ఆన్సర్లో రాయొచ్చు. ఇప్పుడు లాటిట్యూడ్ ఇచ్చినప్పుడు ఇండియా మ్యాప్ ఇచ్చి నార్త్ సౌత్ డివిజన్ చేసి ఇచ్చారు అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఇస్తే ఏదన్నా ఒక ప్లేస్ ఢిల్లీ, షిమ్లా కంపేర్ చేశారు అనుకోండి అట్లా. ఇప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ సీ, ఈ డిస్టెన్స్ ఫ్రమ్ సీ ఎందుకంటే సపోజ్ ముంబై, ఇంటీరియర్ ఢిల్లీ, ఈ కోస్టల్ ఏరియాస్ అన్నీ మనకి మోడరేట్ క్లైమేట్స్ చూస్తాయి. ఎందుకంటే మీరు వాటర్ ల్యాండ్ తీసుకుంటే ల్యాండ్ తొందరగా హీట్ కాదు, తొందరగా కూల్ కాదు. బట్ సారీ, ల్యాండ్ తొందరగా హీట్ అవుతుంది, తొందరగా కూల్ అవుతుంది. వాటర్ తొందరగా హీట్ కాదు, తొందరగా కూల్ కాదు. సో ఈ వాటర్ అనేది మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట ఈ ల్యాండ్ మీద. కానీ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఉందనుకోండి ఇంటీరియర్, ఇక్కడ సీ ఏం లేదు చుట్టుపక్కల, ఇక్కడ ఏమైపోతుంది ల్యాండ్ అనేది ఫాస్ట్గా హీట్ అయిపోతుంది, ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. సో కాంటినెంటాలిటీ అనే ఫెనామినా వస్తుంది అనమాట. ఇది కూడా మనం డిస్టెన్స్ ఫ్రమ్ సీ వల్ల కూడా మనకి
క్లైమేట్ ఇంకా వెదర్ కండిషన్స్ టెంపరేచర్స్ కూడా డిఫర్ అవుతుంటాయి. సేమ్ ఇదే సీ ఇంకా ల్యాండ్ ఫెనామినా వల్ల మనకి నెక్స్ట్ సమ్మర్ సీజన్స్లో ఎందుకు మనకి రెయిన్ఫాల్ ఆఫ్టర్ మోస్ట్లీ సమ్మర్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే దీనివల్లనే. ఇప్పుడు ఇక్కడ మనకి అరేబియన్ సీ ఉంది. సమ్మర్స్లో ఏమవుతుందంటే ఇది సీ, ఇది ల్యాండ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సీ కంటే ల్యాండ్ ఎక్కువ వేడి ఉంటుంది. ఎక్కువ వేడి అంటే ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఉంటుందో హై టెంపరేచర్స్ అక్కడ మనకి లో ప్రెషర్ ఉంటుంది. అక్కడ మనకి లో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వార్మ్ ఎయిర్ రైజెస్. వార్మ్ ఎయిర్ అల్గా ఉండడం వల్ల రైజ్ అవ్వడం వల్ల అక్కడ మనకు లో ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ సీ కంపేర్ టు ల్యాండ్తో కంపేర్ చేస్తే సీ అనేది చల్లగా ఉంటుంది కంపేర్ టు ల్యాండ్తో కంపేర్ చేయాలి. ప్రెషర్ ఎప్పుడైనా కంపారిటివ్ వేగా చదువుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి హై ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. విండ్ ఎట్లా మూవ్ అవుతుంది, ఎప్పుడైనా విండ్ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది, అవునా? ఈ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి మూవ్ అయినప్పుడు మనకి మాన్సూన్ విండ్స్ ఎట్లా మూవ్ అవుతాయి, సీ నుండి ల్యాండ్కి మూవ్ అయ్యేటప్పుడు అవి మాయిశ్చర్ క్యారీ చేస్తాయి, అవునా? ఇట్లా మనకి మాన్సూన్ రెయినీ సీజన్ అనేది ఉంటుంది. కానీ వింటర్ సీజన్లో ఏమవుతుంది అంటే రివర్స్. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఇది సమ్మర్లు, కానీ వింటర్స్లో ఏమవుతుంది, ల్యాండ్ అనేది ఎక్కువ చల్లగా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ తొందరగా కూల్ అయితే తొందరగా హీట్ అవుతుంది కదా. ఎక్కువ చల్లగా ఉండడం వల్ల ఇక్కడ హై ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. వాటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ హై ప్రెషర్ సిస్టమ్, ఇక్కడ లో ప్రెషర్ సిస్టమ్. ఈ హై ప్రెషర్ ఇంకా లో ప్రెషర్ సిస్టమ్ వల్ల మనకి విండ్స్ అనేటివి హై ప్రెషర్ ల్యాండ్ నుండి సీకి పోతాయి. సీకి పోయేటప్పుడు మనకి అవి డ్రై విండ్స్ ఉంటాయి. ఇక్కడ మాయిశ్చర్ తీసుకోవడానికి ల్యాండ్ మీద ఏమి ఉండదు కదా, కాబట్టి ఇక్కడ డ్రై విండ్స్ ఉంటాయి. ఓకే, డ్రై విండ్స్ ఉండడం వల్ల ఇట్లా ఈ ప్రెషర్ సిస్టమ్స్ వల్ల కూడా ఈ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, ఈ వింటర్ సీజన్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్ సిస్టమ్స్ వల్ల కూడా మనకి సీజన్స్ ఫార్మేషన్, రెయిన్ఫాల్ ఎప్పుడు అవుతుంది, సమ్మర్, వింటర్, అట్లా మనకి డిస్టింక్టివ్ సీజన్స్ ఫార్మేషన్ చూస్తాం. ఇవన్నీ మీరు ఆన్సర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఆన్సర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటి, రిలీఫ్ అంటే షేప్ ప్లస్ హైట్ ఆఫ్ ల్యాండ్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఈజీ. షేప్ ప్లస్ హైట్ ఆఫ్, ఈ రిలీఫ్లో మనకి మెయిన్గా మన ఇండియన్ క్లైమేట్ని మెయిన్గా ఎఫెక్ట్ చేసేది హిమాలయాస్, మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఇప్పుడు అక్కడ మనకు నార్త్లో హిమాలయాస్ లేకపోతే ఇక్కడ మనకి సెంట్రల్ ఏషియా నుండి కోల్డ్ ఎయిర్ వచ్చేస్తుండే. కోల్డ్ ఎయిర్ వచ్చేసి మనకి పైన నార్త్ ఇండియా చాలా ఎక్స్ట్రీమ్ కూల్ కండిషన్స్తోని మొత్తం మనకి టెంపరేట్ రీజన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ కోల్డ్ ఎయిర్ని మొత్తం మనకి హిమాలయాస్ స్టాప్ చేస్తుంది అనమాట. అంటే ఈ రిలీఫ్ హైట్, ఈ హిమాలయన్ మౌంటైన్ రిలీఫ్ అనేది మనని ఒక బేరియర్ లాగా, ఒక అడ్డుకట్ట లాగా మనకి పనిచేస్తుంటుంది హిమాలయాస్. సో ఇట్లా ఒక్కొక్కటి ఇవన్నీ మీరు ఒక్కొక్క ఫ్యాక్టర్, మీరు ఒక్కొక్క క్లైమేటిక్ కంట్రోల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్కి ఒక గుడ్ కంక్లూజన్ ఇవ్వచ్చు. అంటే ఇండియన్ క్లైమేట్ ఒక్క జాగ్రఫీయే కాకుండా కోఆర్డినేషన్ బిట్వీన్ జాగ్రఫీ, అట్మాస్ఫియర్, ఇంకా ఓషన్స్ అని చెప్పేసి ఇట్లా ఒక మంచి కంక్లూజన్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైనా ప్రాక్టీస్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు పెట్టుకోవాలంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో మీకు తెలియాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ, కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారా, లేకపోతే ఎలా ఏపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, ఇండియన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, ఇండియన్ సిలబస్ మీద, లేకపోతే ఇండియా ప్లస్ ఏపీ అడుగుతున్నారా. ఓకే, ఇలా ట్రెండ్ చేంజ్ అవుతుంటే మనం ఇలా చదువుకుందామని మన వే ఆఫ్ స్ట్రాటజీ అనేది పీవైక్యూస్ చూసి మనం మార్చుకోవాలి. సో ఇలా మీరు ఆన్సర్ రాశారనుకోండి సింపుల్ పాయింట్స్తోని ఈజీగా మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియర్గా రాయాలి, సింపుల్ అండ్ క్లియర్. జనరల్ స్టడీస్ మనం ఏమి మొత్తం సైంటిఫిక్గా రాయాల్సిన అవసరం లేదు.
సింపుల్గా రాయండి, నీట్ అండ్ క్లియర్. ఎప్పుడైనా జాగ్రఫీ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యాప్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, మ్యాప్స్ ఇంకా డయాగ్రామ్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, అది మీకు ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీ 30 మార్క్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 చూసుకుంటే, గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్లో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఉంది, నెక్స్ట్ ఎకనామిక్ జాగ్రఫీ ఉంది, నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ కండి, ఎందుకంటే చెప్పలేము. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఒకేసారి ప్రిపేర్ కావచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఒక్క హార్డ్ వర్క్ ఏం చేయాలి అంటే ఆన్సర్ రైటింగ్ మీద ప్రాక్టీస్ చేయాలి. మీకు నిజంగా గ్రూప్ 1 మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ ఫర్ బోత్ గ్రూప్ 1 ఇంకా గ్రూప్ 2. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అయినారనుకోండి, మీకు గ్రూప్ 1 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అసలు నాకు గ్రూప్ 1 వద్దు, ఓన్లీ కంప్లీట్ గ్రూప్ 2 అంటే ఇప్పుడు రెండు ఏదైనా రాస్తామంటే రెండిటికి ప్రిపేర్ కండి, ఎందుకంటే సిలబస్ అనేది చాలా మటుకు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 2లో వచ్చిన ఎంసీక్యూస్ కొంచెం ఫ్యాక్చువల్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఒక 2 ఎంసీక్యూస్ చూసుకుందాం జాగ్రఫీలో.